ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. క్రీస్తు సువార్త పరిచర్యలు విసనపేట ఏకొండూరు రోడ్డు చర్చి గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి మా చిన్న సేవా పరిచర్య గురించి మీరు ప్రార్థన చేయగలరని మనం చేస్తున్నాం. నా పేరు దగాని ఏలియానండి. మా చిన్న సంఘంలో మా చిన్న సంఘ బిడ్డలు వారు అనేక విషయాల్లో సహాయం చేస్తుంటారు. బాత్రూమ్లు కడిగే విషయంలో కానీ, చర్చి క్లీనింగ్ విషయంలో కానీ అనేక సందర్భాల్లో వారికి కుదరనప్పుడు నేనే బాత్రూమ్లు క్లీన్ చేసుకుంటాను, చర్చి క్లీన్ చేసుకుంటాను, అలాగనే కుర్చీలు క్లీన్ చేసుకుంటాను, మైకు పెట్టుకుంటాను, సౌండ్ సిస్టమ్ సెటప్ చేసుకుంటాను, వాటర్ క్యాన్లు తెచ్చుకుంటాను. మా సంఘ బిడ్డలు చేస్తారు, వారు చేయకపోయినా నేను చేసుకుంటాను. ఏదేమైనప్పటికీ మేము మా సంఘము కష్టపడతాం. కానీ కొన్ని సంఘాలలో సేవకుల్ని, కార్పొరేట్ సేవకుల్ని చూస్తే చాలా బాధాకరం అండి. ఈ 20 సంవత్సరాల లోపు పిల్లలకు కానీ, 20 సంవత్సరాలు అంటే 2006 సంవత్సరం నుండి పుట్టిన వారికి కానీ, ఈ క్రొత్తగా మారిన వారికి కానీ పాత సేవకులు పడినటువంటి సేవా పరిచర్య విషయంలో సైకిల్ తొక్కి డ్రమ్ములు కొట్టి అలాగనే కాలినడకన చేసిన సేవ యొక్క విధానాలు కొత్తగా మారిన వారికి కానీ, ఈ 20 సంవత్సరాలలో మారిన క్రైస్తవులకు కానీ అసలు తెలియవు. నేడు క్రైస్తవ్యం సేవకులు ఎట్టమారారంటే కార్పొరేట్ సేవకులు, షోయింగ్ సేవకులు, పై రూపాన్ని సోకుల్ని చూపించే సేవకులు, అవసరం లేకపోయినా కానీ లక్షల రూపాయలు విలువ పెట్టి కొనే కార్లు, వారి షోయింగ్లు చూడలేక మాకు బాధ అనిపించి వీడియో చేయటం జరుగుతుంది. అసలు వీళ్ళు కష్టపడరు, పిచ్చి భాషలో మాట్లాడుతూ నా దగ్గరకు వస్తే స్వస్థత కలుగుతుందని, నా దగ్గర ఏదో శక్తులు ఉన్నట్టు గట్టిగా అరుస్తూ వివిధ శక్తులను చూపించేటటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. ఎంత బాధాకరం అండి. అసలు యేసుప్రభు ఏమన్నారు? పరిచారము చేయించుకుంటాం కదా కానీ పరిచారం చేయుటకే నేను వచ్చాను అంటున్నాడు. ఇక్కడ చూడండి, సేవకులు ఈ రోజుల్లో యేసుప్రభు వారు చెప్పినప్పుడు కల్పనా కథల వైపు, తీయని మాటల వైపు చెప్పే సేవకులు ఎక్కువైపోయారు. ధనాపేక్ష చేత స్వార్థ ప్రయోజనాల కోసం డంబపు సేవ చేసే సేవకులు ఎక్కువైపోయారు. అందరికంటే మేమే గొప్పని లక్షలు ఖర్చు పెట్టి అనవసరపు మీటింగులు పెట్టి క్రైస్తవులకే చెప్పిన సేవ, సువార్త సేవ ఉన్న క్రైస్తవులకే, ఆదిమ క్రైస్తవులకే చెప్తూ రాజకీయ మీటింగుల్లాగా పెట్టేవారు ఉన్నారు. నా బలం ఎంతని ఆడంబరాలు, సోకులు చెప్పిన వాడికే చెప్పటం, అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పటానికి ఎవరికి సహకరించరో వాళ్ళు వెళ్ళి సేవ చేయరు. సువార్త సేవ, స్ట్రీట్ గాస్పెల్ అని, విలేజ్ గాస్పెల్ అని అన్యజనుల దగ్గరికి తీసుకెళ్ళటమని, లేకపోతే బ్రాండెడ్గా చెప్పబడుతున్న కొన్ని పెద్ద సంస్థలుగా పిలువబడుతున్న క్రైస్తవ సంస్థలు ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళి అనేక రాష్ట్రాలలో నిషేధించబడినటువంటి ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అన్యజనుల దగ్గరికి పంపించాల్సిన వారే ఇక్కడ స్థానికంగా సంఘాలు చీల్చే కార్యక్రమంలో పోటీ పడటానికి కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ, సేవకులు సంస్థలో తయారైపోయాయి. 2 కొరింథీ 11వ అధ్యాయం 23 నుంచి 33 వరకు ఎన్నిసార్లు మరి పౌలు గారు ఎన్ని బాధలు పడ్డారో సేవ నిమిత్తం నిజంగా మనకు మనం చదివితే అర్థమవుతుంది. ఫిలిప్పీ 2:6లో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకుని తను తాను రిక్తునిగా చేసుకునేను. ఎంతగా తగ్గించుకున్నాడండి యేసుప్రభు వారు. శిష్యుల పాదాలు కడిగి గాడిద మీద ప్రయాణం చేశాడు. రథాలు ఉన్నాయి, ఆ రోజుల్లో రథాలు లేవా? కానీ తగ్గింపుకి మాదిరిగా, అలాగనే మరి అనేక విషయాల్లో యేసు ప్రభు వారు మాదిరికరం చూపించి ఉన్నారు. అంతఃపురంలో పుట్టొచ్చు, పశువుల తొట్టిలోకి ఆయన రావడానికి గల కారణం ఆయనను ఏ రీతిగా ఎవరైతే ఆ రీతిలో అంగీకరించగలరో వారే నిజమైనటువంటి బిడ్డలు. అలాగనే కార్పొరేట్ వ్యవస్థ, కార్పొరేట్ సేవకుల్ని గౌరవించేటువంటి సంఘ బిడ్డలు, మరి వారి దగ్గర నిజమైన భక్తి ఉందా? నిజంగా వారు చేస్తున్న బోధ కరెక్టేనా? పై రూపాన్ని మరి ప్రదర్శిస్తూ వారు పై రూపాన్ని ప్రదర్శిస్తూ దేవుని శక్తి లేకుండా మాటల చేతనే, తీయని మాటల చేతనే వారు చెప్తున్నారనేది ఆలోచన చేసుకోవాలి. అందుకే 1వ తిమోతి 3 అధ్యాయం మొత్తము మనకి దైవ సేవకునికి ఉండవలసిన లక్షణాల్లో ఎవడైనా అధ్యక్ష పదవి ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుతున్నాడన్న మాట నమ్మదగినది. అంతేకాదు, అధ్యక్షకుడు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభావుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునయ్యుండి మద్యపానియు, కొట్టువాడును గాక సాత్వికుడును, జగడమాడిన వాడును, ధనాపేక్ష లేని వాడునై
సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడినై ఉండవలెను. చూడండి, ఆ రీతిగా సేవకునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎంతగా తగ్గించుకోవాలండి. కాబట్టి మనం గమనించాలి. అలాగే 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. అదే 1 పేతురు 5:2 బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో గాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. పెత్తనం చేయటానికి కాదు సేవ చేసేది, పరిచారము చేయించుకునటం కాదు. మనమే చెయ్యాలి, సంఘానికి మనమే కష్టపడాలి ఎక్కువ. అదే సేవకుని లక్షణము. సంఘము ప్రశస్తమైనది కాబట్టి ఆలోచించుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. క్రైస్తవ్యం దిగజారిపోవటానికి సేవకులే ప్రథమ కారణమని నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పగలను. కచ్చిఫీలు అమ్ముకునేవాడు ఒకడో, కుర్చీలు అమ్మేవాడు ఒకడో, చేపలు అమ్మేవాడు ఒకడో, అట్టికాయలు అమ్మేవాడు ఒకడో. క్రైస్తవం దిగజారిపోతుంది. వాక్యాన్ని దగ్గరకు తీసుకెళ్ళకోకుండా సొంత శక్తుల్ని సొంత ప్రయోగాల్ని చేసుకుంటూ ఎవరు పెడితే వాడు సేవకుడైపోయి ప్రభువైన యేసుక్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సర్వ సృష్టికర్తనే దిగజారిపోతూ సిగ్గులేని జీవితాలు జీవిస్తున్నటువంటి ప్రతి సేవకుడికి ఇది మేల్కొల్పవ్వాలని దయచేసి దేవుని వాక్యం ప్రకారం జీవించాలని తెలియజేస్తున్నాను. కార్పొరేట్ సేవ, కార్పొరేట్ లుకింగు, షోయింగు, సోకులు అవన్నీ తీసి పక్కన పెట్టి ప్రతి ఒక్కడు బాత్రూములు కడిగి, ఫ్లోరింగ్లు తుడిసి, కుర్చీలు తుడిసి, సంఘ బిడ్డల కాళ్ళు కూడా కడిగి తగ్గించుకొని చెమట చిందించి అన్యజనుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఆదివారం సంఘంలో సేవ చెయ్యండి. అది నిజమైన సువార్త. సైకిల్ చొక్కి సేవలు చేయండి. అవయవాలు సహకరించకపోతే నేను ఏమీ అనట్లేదు. అవయవాలు సహకరించిన వారు ఎందరో ఉన్నారు, వారికి అభ్యంతరం ఏమి లేదులే. కానీ అన్నీ కరెక్ట్గా ఉండిన వాడు తనను తను తగ్గించుకొని సేవ చెయ్యవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అంతేగాని నేను తగ్గించుకుంటే, నేను సింపుల్గా ఉంటే నన్ను గౌరవించట్లేదంటే, నేను గౌరవించకపోతే పోతాడు. నిజమైనటువంటి సేవ తగ్గించుకొని సేవ చేయటమే నిజమైన సేవ, పరిచర్య. మనం యేసుప్రభు రక్తం చిందించాడు, కనీసం మనం చెమట కూడా చిందించకపోతే ఎందుకండి, వేస్ట్. ఆలోచించుకోవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.